హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శాంతీస్ లైఫ్ స్టైల్ 246 యూట్యూబ్ ఛానల్ అండి. నేను ఈరోజు మన ఛానల్లో సొరకాయ జొన్న రొట్టెని సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సొరకాయ జొన్న రొట్టె వేసి వెజిటేబుల్స్ అన్నీ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. సొరకాయని నేను హాఫ్ దాకా తీసుకొని బాగా తురిమి పెట్టుకున్నాను. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, క్యారెట్ తురుము, ఒక క్యారెట్ తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు సన్నగా చీలిక చేసి కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. తర్వాత తగినంత జొన్న పిండిని తీసుకొని అందులో మధ్యకి పిండిని చివర్లకు చేసుకొని మధ్యలో గ్యాప్ ఉంచుకొని మనం ఇందాక బాగా మరిగించుకున్న వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలి. అంతకంటే ముందు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేడి నీళ్ళు వేసుకొని స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసుకోవాలి. సొరకాయ, ఉల్లిపాయ, క్యారెట్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. స్పూన్తో పిండి వేడి కొంచెం చల్లారే వరకు స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము చేయితో కొంచెం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవడం మంచిది. మీకు అలా చేయి కాలుతుంది అనిపిస్తుంది, తడిబట్ట తీసుకొని కలుపుకుంటే మనకు చేయి కాలకుండా ఉంటుంది. పిండిని బాగా ముద్దలాగా చేసుకోవాలి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ అయ్యే వరకు రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఇంకా జొన్న రొట్టె తడిబట్ట తీసుకొని కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి చేత్తోనే. చాలా మనకి ఎంత పలుచుగా కావాలంటే అంత పలుచుగా వస్తాయి. మనకు కొంచెం చెయ్యి అంటుకుంటున్నట్లయితే పొడిపిండి తీసుకొని మధ్యలో తీసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి తడిబట్ట మీద. మనకు ఎంత పలుచుగా అయినా వస్తాయి. చాలా మనకు తీసుకోవడం కూడా ఈజీనే, మనకు విరిగిపోవడం అట్లంతా ఉండదు. పొడిబట్ట పైన కూడా వేసి మళ్ళీ బాగా స్ప్రెడ్ చేసుకొని వేడవుతున్న ప్యాన్ మీద వేసేస్తామంటే ఇంకా మనకు సొరకాయ బాగా కాల్చుకుంటే సొరకాయ జొన్న రొట్టె రెడీ అయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా. మనకి బియ్యం రొట్టె అయితే కొంచెం గట్టిగా అనిపిస్తుంది నాకు. జొన్న రొట్టెతో చేసుకుంటే సొరకాయ తురుము వేసి చాలా బాగుంటుంది. నేను కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వైపులా దూరగా వేయించుకుంటున్నాను. బాగా కాలి లోపల ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కొంచెం కొంచెం ఉడికి చాలా బాగుంటుంది టేస్ట్, సాఫ్ట్గా. మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్, మేము బ్రేక్ఫాస్ట్కి చేసుకుంటున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్ చెప్పండి. తడిగుడ్డ మీద వేసుకొని జొన్న రొట్టెని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకుంటూ. చాలా పలుచుగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీకు ఇలా ఇష్టం లేదు, ఇలా ట్రై చేయడం కష్టము అనిపిస్తే మీరు పొడిపిండి తీసుకొని నార్మల్గా జొన్న రొట్టెలు ఎలా చేస్తారో అలా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. మనం హాట్ వాటర్ వేయడం వల్ల జొన్న రొట్టె విరిగిపోవడం అలా అంతా జరగదు.
కాబట్టి మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈజీగానే. చాలా బాగుంటుంది టేస్ట్. టిఫిన్కి చాలా చాలా బెస్ట్ అనే రెసిపీ అని చెప్పొచ్చు. మీరు కూడా ఈసారి ఇంట్లో ట్రై చేసి నాకు రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. అంతేనండి, సొరకాయ జొన్న రొట్టె రెడీ అయినట్టే. మనం ఈ సొరకాయ జొన్న రొట్టె కాంబినేషన్కి మనము కాల్చిన వంకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆ రెసిపీ కూడా నేను త్వరలోనే మీకు చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం ఈ కాంబినేషన్తో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాంతీస్ లైఫ్ స్టైల్ 246 యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్స్.